అందరికీ నమస్కారం. మా తాతయ్య శ్రీ మోట్రు ఆండ్రూస్ గారి జ్ఞాపకార్థ కూడికి వచ్చిన మీ అందరికీ మా కుటుంబం తరపున ధన్యవాదాలు. నా పేరు పృథ్వీచంద్ మోట్రు. నేను ప్రస్తుతం కెనడా దేశంలో ఉంటున్నాను. తాతయ్య జ్ఞాపకార్థ కూటికి అన్ఫార్చునేట్లీ సమయం దూరం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను. అందుకనే ఈ చిన్న వీడియో మెసేజ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తాతయ్య అనగానే నాకు గుర్తుకు వచ్చేది 3 క్వాలిటీస్: నిర్భయంగా ఉండటం, క్రమశిక్షణగా ఉండటం, అంకిత భావంతో పనిచేయటం. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఫోన్లో ఉన్న సమాచారం బట్టి కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా చూసుకొని వెళ్ళొచ్చు. లేదంటే మన పిల్లలు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని 24/7 మనం కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మరి అలాంటిది 1960-70 రోజుల్లో చిన్నతనంలోనే ఆయన విద్యానగరం అనే ఊరిలో బోర్డింగ్ స్కూల్లో వచ్చి చేరి ఆయన ఒక్కరే ఉండి చదువుకొని ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత వివాహం చేసుకొని పిల్లలు ఉన్న తర్వాత అనేక చోట్ల నూజివీడు చుట్టుపక్కల, తేలప్రోలు, ఈదర, ఆగిరిపల్లి, ఈ రాజవరం, గొల్లగూడెం ఇలా అన్ని చోట్ల పనిచేసి ఒక్క ఉపాధ్యాయుడిగా కాకుండా మరి చర్చ్ పరంగా క్యాటగిస్ట్గా పనిచేసి ఒక్కరే వెళ్ళి నిర్భయంగా అక్కడ ఉండి సేవ చేయటం అంటే మరి మాటలు కాదు. అలాంటిది అంతే విధంగా అంకిత భావం. నాకు గుర్తుండి నా ఊహ వచ్చేసరికి తాతయ్య ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. కానీ నాకు తెలిసిన మెమరీ ఏంటంటే తాతయ్య మధ్యాహ్నం సండే చర్చ్ అయిపోగానే భోంచేసిన తర్వాత వెంటనే సైకిల్ వేసుకొని ఎండలో పడి సైకిల్ తొక్కుంటూ పోతిరెడ్డిపల్లి అనే ఊరు క్యాటగిస్ట్కి వెళ్ళేవారు. మరి ఈ రోజుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ జాబ్ చేసి తర్వాత 1 గంట ఎక్స్ట్రా ఉండాలన్నా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పర్ అవర్ ఛార్జ్ చేసే రోజుల్లో మరి ఆయన వాలంటరీగా డబ్బుకు ఆశించకుండా కేవలం ఆయన నమ్మిన సిద్ధాంతానికి, ఆయన నమ్మిన చర్చ్ కోసం ఆ పని చేయటం అంటే ఆయన అంకిత భావానికి నిదర్శనం అది. అలాగే క్రమశిక్షణ. మరి సమ్మర్ సెలవుల్లో మేము నూజివీడు వెళ్ళటం కానీ, లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి కానీ, లేకపోతే తాతయ్య మైలవరం వచ్చేవారు. అలా ప్రతిసారి వచ్చినసరికి మేము, నాకు గుర్తున్నంత వరకు తాతయ్య, నేను ప్రతిరోజు మార్నింగ్ లేచేసరికి ఆయన చేతిలో ఖచ్చితంగా బైబిల్ ఉండేది, క్రమం తప్పకుండా. అప్పటికే ఆయన ఆల్రెడీ ఆయన పనులన్నీ ఫినిష్ చేసుకొని అప్పటికే బైబిల్ చదువుతూ కనపడేవాళ్ళు ఏ రోజు మార్నింగ్ అయినా సరే. ఒకవేళ బైబిల్ చదువుతూ కనపడలేదంటే మేము బాగా లేట్గా లేచామని అర్థం అనమాట. మరి అటువంటి క్రమశిక్షణ ఉండి అదే మాకు నేర్పించారు తాతయ్య. అది కాకుండా నాకు గుర్తున్న ఒక చిన్న సంఘటన, తాతయ్య దగ్గర ఒక చిన్న లూనా బండి ఉండేది. ఇప్పుడు అక్కడ ఇంటి ముందు ఉన్న రోడ్డు మీదే నేను ఫస్ట్ టైం తాతయ్య ప్రాక్టీస్ చేయించారనమాట. చేయించి చెప్పారు, 2-3 సార్లు నీ వెనకాల వస్తాను, ఆ తర్వాత నువ్వే బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళన్నారు. ఫాస్ట్గా వెళ్ళొద్దు, యాక్సిలరేటర్ ఎలా ఆపరేట్ చేయాలో చూపించి ఒక 2-3 సార్లు వెనక్కి వచ్చి ఆ తర్వాత వదిలేశారు. వెళ్ళి వచ్చాను, చెప్పారు ఆ సందు అజరైపేట చివర అటు నుంచి ఎవరైనా తిరగవచ్చు, ఎదురు రావచ్చు, సో జాగ్రత్తగా వెళ్ళి రమ్మన్నారు. 2-3 సార్లు వెనక్కి వచ్చారు. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే, జీవితం కూడా ఇంతే నాన్న, నీ వెనకాల ఇప్పుడు నేను ఉన్నట్టు అమ్మా నాన్న కూడా నీ వెనకాల ఉంటారు. అలాగే ఇప్పుడు ఆ సందు చివర ఎవరో ఎదురు వచ్చినట్టు జీవితంలో సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అమ్మా నాన్న నీ వెనకాల ఉంటారు, కానీ అవి ఫేస్ చేయాల్సింది నువ్వే అని. మరి అటువంటి మంచి విషయాలు మాతో షేర్ చేసి తాతయ్య ఈరోజు మన మధ్య లేరు. ఆ బాధ మనందరికీ ఉన్నా కూడా బైబిల్లో చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన విధంగా యెషయా గ్రంథం నుంచి 46వ అధ్యాయం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడు నేనే, నిన్ను ఎత్తుకొంచు రక్షించువాడును నేనే అనే విధంగా తాతయ్యని చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు వృద్ధాప్యంలో కూడా దేవుడు మరి ఈ వాక్యం పరంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యపరంగా కానీ
కుటుంబ పరంగా కానీ ఆయన దీవించి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చారు, అందును బట్టి దేవుడికి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉండాలి. అండ్ ఆల్సో ఫైనల్గా విలాప వాక్యములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 3వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుతాం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను అన్న విధంగా తాతయ్య మనకి దూరమైనను మనకు బాధగా ఉన్నా కూడా ఆయన జీవించిన జీవితం, ఆయన ద్వారా పరిచయమైన మనుషులు, ఆ పరిచయాలు, ఆయన మనకు వదిలిన వెళ్ళిన జ్ఞాపకాలు, ఆయనకు మనకి నేర్పించిన పాఠాలు అవన్నీ స్మరిస్తూ తాతయ్య మనకి పంచిన ఆ జ్ఞాపకాలు ముందుకు తీసుకువెళ్ళి ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాలని మనందరం అనుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చి నా ద్వారా ఈ వీడియో షేర్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ.